హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇప్పుడు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే గోంగూర చికెన్ పచ్చడి. ఇది వచ్చేసి నిల్వ పచ్చడి అండి. ఒక నెల రోజుల పాటు నిల్వ అయితే ఉంటుంది. గోంగూర చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. ముందుగా గోంగూరని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఎందుకంటే గోంగూరలో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పరుచుకొని మనమైతే ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. లేదు మాకు కొంచెం త్వరగా ఆరాలి అని అనుకుంటే కనుక ఎండలో ఒక 10 నిమిషాలు ఆరబెట్టేసుకోండి. ఫ్యాన్ కింద అయితే ఒక 20 నిమిషాలు. ఇందులో గోంగూరలో వాటర్ అనేది అంతా పోయి డ్రైగా అయ్యేంత వరకు మనం ఎండబెట్టుకోవాలి. నేను ఇక్కడ గోంగూరని కట్ చేసి తీసుకున్నాను. కట్ చేయడం వల్ల త్వరగా మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ చింతపండు అనేది వేడి నీళ్ళలో నానబెట్టుకొని తీసుకోవాలి. పావు గ్లాస్ నీళ్ళు తీసుకోండి. చిన్న గ్లాసుతో పావు గ్లాస్ నీళ్ళల్లో మనం ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఆరబెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక చిన్న కప్పుతో అంటే చిన్న గ్లాస్ తీసుకోండి. చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు ఆయిల్ పోసేసుకొని ఆ గోంగూర అంతా కూడా ఇందులో వేసుకొని చక్కగా గోంగూర అంతా మెల్ట్ అయిపోయేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారుగా గోంగూర అంతా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి. అంతవరకు ఫ్రై చేస్తూ ఉండాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రం ఫ్రై చేయండి. నెక్స్ట్ చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి తీసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు పిప్పిని అయితే సపరేట్ చేసేసి మనం ఇక్కడ చింతపండు రసం చిక్కగా తీసుకోవాలండి. అంటే మనం ఇక్కడ పులిహోర చేసేటప్పుడు చింతపండు రసం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అంత చిక్కగా అయితే ఉండాలండి. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత మనము మంటనైతే లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై అవనివ్వాలి. కాసేపటికి ఇక్కడ మనకి గోంగూర నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా చక్కగా ఆయిల్ అనేది రిలీజ్ అయింది. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టేసేయండి. నేను ఇక్కడ కడాయి తీసుకోవాలనుకొని కడాయి పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ మనము 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అయితే వేసుకోవాలి. అలానే 4-5 వరకు లవంగాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేయండి. అలానే దాల్చిన చెక్క వేసేయండి. అలానే పావు టేబుల్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా డ్రై రోస్ట్ అయితే చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనము రోట్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మసాలా పొడి అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఏదైతే నేను ఇక్కడ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేశానో అదే ప్యాన్ పెట్టానండి. అందులోనే నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. పావు గ్లాస్ వరకు తీసుకున్నాను. స్టార్టింగ్లో మనం ఒక పావు గ్లాస్ యాడ్ చేసాం. ఇప్పుడు ఒక పావు గ్లాస్ యాడ్ చేసేస్తున్నాం. ఆయిల్ కాగిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ నేను ఇక్కడ ఒక పావు కేజీ మాత్రమే తీసుకున్నానండి. పావు కేజీ చికెన్ వేసిన తర్వాత వెంటనే కొంచెం ఉప్పు అయితే వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని మంటనైతే హై ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఇక్కడ చికెన్ పీస్ అనేది చక్కగా త్వరగా ఉడికిపోతుంది. అలానే చికెన్ పీసెస్ కూడా మరీ బాగా గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అలానే అక్కడక్కడ ఎర్రగా అవ్వాలన్నమాట. కొంచెం ఎర్రగా కాలినట్టుగా అవుతే చికెన్ పీసెస్ చాలా బాగుంటాయి పచ్చడిలోకి. నెక్స్ట్ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఇంకొకసారి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమేనండి. చికెన్లో వాటర్ అనేది మొత్తం పోయి ఆయిల్ అంతా తేరేంత వరకు ఫ్రై చేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేసేయండి. ఇక్కడ మనము ఫ్రై చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనము ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ స్పూన్నర ఉప్పు అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసేస్తున్నానండి. పచ్చడి కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా, అందువల్ల నేను 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇందులోకి మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో మసాలా పొడి, ఆ మసాలా పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి చక్కగా చికెన్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ప్రాసెస్ అంతా కూడా చికెన్ ఫ్రై అయ్యేంత వరకే స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత
మనము ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవడమేనండి. స్టవ్ అయితే అస్సలు ఆన్ చేయకూడదు. నెక్స్ట్ ఇందులోకి మనము కుక్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, గోంగూర కూడా వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకొని గోంగూర నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. నేను ప్రిపేర్ చేసిన ఈ చికెన్ పచ్చడి ఒక 4 రోజుల వరకు నిలువైతే ఉంటుందండి. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.